హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఎగ్ రోల్ అన్నమాట. ఈ ఎగ్ రోల్ ఎంతో హెల్తీగా, టేస్టీగా, ఎక్కువ కష్టపడకుండా చేసుకోవచ్చు. దాని ప్రిపరేషన్ చూద్దాం. మనం 2 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలి. కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలాగా కాకుండా దోశ బ్యాటర్ లాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఆ బ్యాటర్లోకి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆమ్లెట్కి ప్రిపేర్ చేద్దాం. ఆమ్లెట్ కోసం ఒక 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరని, ఒక 2 వరకు గ్రీన్ చిల్లీని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి ఉప్పు, కారం బాగా వేసుకోవాలి. కాస్త కారం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఈ ఉల్లిపాయలన్నిటిలోకి ఒక 3 వరకు ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్, కారము ఇవన్నీ ఈ ఎగ్లోకి బాగా మిక్స్ అవ్వాలి. అంతేనండి, మనకి ఆమ్లెట్ ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆ తర్వాత ఈ వీట్ బ్యాటర్ని ఒక గంటకి తీసుకొని మనం దోశను కానీ స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అట్లా స్ప్రెడ్ చేసుకొని ఇదంతా బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఆ వైపు కూడా ఇంకొంచెం సేపు బాగా కాలాలన్నమాట. ఇప్పుడు ఈ కాలిన వీట్ దోశని పక్కకి తీసుకుందాం. నెక్స్ట్ ఇంకా మనం ఆమ్లెట్ని రెడీ చేసుకుందాం. ఆమ్లెట్ కోసం కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది ఒక గంట నిండుగా ఈ ఎగ్ మిక్స్ని తీసుకొని మనం దోశ టైప్లోనే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ దోశ ప్రిపేర్ చేసాం కదా, ఆ సైజులో చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఆమ్లెట్కి ఇంకొక వైపున మనం ఈ వీట్ దోశని స్టిక్ చేసుకొని కొంచెం అట్ల కర్రతో మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అట్లాగా ఒక 2-3 మినిట్స్ మనం కొంచెం ఈ ఆమ్లెట్ అనే దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అట్ల కర్రతో ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇంకోసారి ఈ దోశ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, అంతేనండి. ఇంకా మనకి ఈ ఎగ్ రోల్ అనేది ఎంతో ఈజీగా, ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో ఎలాంటి మైదా కానీ, సోడాలు కానీ అలాంటివి ఏమీ లేవు. హెల్తీగా రెడీ అయింది. కావాల్సి ఉంటే మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా ఇంకా వేసుకొని కూడా ఈ ఎగ్ రోల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. పిల్లలైతే ఈ రెసిపీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మనకు కూడా చాలా ఈజీగా, ఎక్కువ కష్టం లేకుండా ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.